సోషల్ మీడియా ఇప్పుడు వినోదం మాత్రమే కాదు, అదే సమయంలో ప్రాణాలకు, పరువుకు పెను ప్రమాదంగా మారుతోంది. సోషల్ మీడియా ముసుగులో సాగిన హనీ ట్రాప్ బాగోతం. నిర్మలమైన ముఖాల వెనుక దాగి ఉన్న భయంకరమైన నేరం. కరీంనగర్ రూరల్లో బట్టబయలైంది. ఇన్స్టాగ్రామ్లో ఆకర్షణీయమైన ఫోటోలు, తీయని మాటలు, నమ్మకం కలిగించే చాటింగ్. ఇవే ఆయుధాలుగా అమాయకులను, వ్యాపారవేత్తలను వలలో వేసుకున్నారు ఓ కిలాడీ దంపతులు. ఏకాంతం కోసం పిలిపించి, ఆ క్షణాలను రహస్యంగా రికార్డు చేసి, నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్, లక్షల రూపాయల దోపిడీ. ఇది సినిమా కథ కాదు. ఇది కరీంనగర్ రూరల్లో వెలుగులోకి వచ్చిన భయానక నిజం. మంచిర్యాల జిల్లాకు చెందిన ఈ దంపతులు ఆరేపల్లి శ్రీ సాయి నివాస అపార్ట్మెంట్ను నేరాలకు అడ్డాగా మార్చారు. భర్త కెమెరా వెనుక నేరం చేస్తే, భార్య ముందు ముఖంగా ట్రాప్ వేసింది. వీడియోలు బయటపెడతామంటూ బెదిరింపులు, చంపేస్తామంటూ ప్రాణభయాలు. ఇలా ఇప్పటివరకు 100 మందికి పైగా బాధితులు ఉన్నట్టు పోలీసుల అనుమానం. ఒక బాధితుడి ధైర్యమే ఈ ముఠాను బయటకు లాగింది. ఇప్పటికే 14 లక్షలు వసూలు చేసిన నిందితులు మరో 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్. చివరకు పోలీస్ స్టేషన్ తలుపులు తట్టిన బాధితుడు అంతే. కరీంనగర్ రూరల్ పోలీసులు మెరుపు వేగంతో రంగంలోకి దిగారు. ఏసీపీ విజయ్ కుమార్ ఆదేశాలతో సిఐ నిరంజన్ రెడ్డి నేతృత్వంలో 2 ప్రత్యేక బృందాలు ఈ రోజు ఉదయం టేస్టీ దాబా వద్ద నిందితుల అరెస్ట్. నేరానికి ఉపయోగించిన కారు, నగ్న వీడియోలు ఉన్న మొబైల్ ఫోన్లు, బాధితుల చెట్లు అన్నీ పోలీసుల స్వాధీనం. నిందితులు నేరం ఒప్పుకున్నారు. మెజిస్ట్రేట్ ముందు హాజరు. 14 రోజుల రిమాండ్. సోషల్ మీడియా మాయలో పడొద్దని, పరిచయం లేని వ్యక్తులను నమ్మొద్దని, ఇలాంటి వేధింపులు ఎదురైతే తక్షణమే పోలీసులను సంప్రదించండి అని అధికారుల హెచ్చరిక. ఇది ఒక్క వార్త కాదు, ఇది ప్రతి ఒక్కరికీ ఒక హెచ్చరిక. జాగ్రత్త. మీ పరువు, మీ ప్రాణం మీ చేతుల్లోనే ఉంది. బంధువులకు ఇటు వీడియోలను చూపిస్తామని బ్లాక్మెయిల్ చేస్తూ వారి వద్ద డబ్బులు గుంజుతూ చాలా డబ్బులు సంపాదించి ఒక ఫ్లాటు మరియు ఒక కారును కూడా కొనుక్కొని జల్సాలు చేస్తుండగా అందులో ఒక వ్యక్తి వారితో బాగా చనువుగా ఉండి గత సంవత్సరం నుండి దాదాపు 12 లక్షల వరకు రూపాయలు అతనికి భార్యాభర్తలు ఇద్దరికి ఇచ్చి వారి లోన్లు మరియు వాళ్ళ ఇంట్లో ఇతర సామాన్లు, ఫ్రిడ్జ్, సోఫా సెట్టు మరియు ఏసీ మరియు కారు కూడా కొని వాళ్లకు లోన్లు కట్టుకుంటూ ఉంటూ తను వద్ద ఉన్న డబ్బులు అయిపోయినందున ఆయన రాని ఎడల అతనికి పలుమార్లు అట్టి భార్యాభర్తలు వాట్సాప్ కాల్ ద్వారా ఫోన్ చేస్తూ తను నగ్నంగా ఉన్న ఫోటోలను, వీడియోలను చూపిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ 5 లక్షల రూపాయల డబ్బులు కావాలని అతనిపై ఒత్తిడి చేసి, నువ్వు ఇవ్వని ఎడల నీ వీడియోలను మీ తల్లిదండ్రులకు మరియు బయట వైరల్ చేస్తామని చెప్పి, అలాగే ఇవ్వకపోతే కూడా నిన్ను ఎలాగైనా ఏదో విధంగా చంపుతామని చెప్పి అతన్ని బెదిరించగా అతడు తేదీ 11/1/26 రోజున సాయంత్రం సమయంలో 1 లక్ష రూపాయల వరకు జమ చేసుకొని వారు ఎలాగైనా చంపుతారనే భయంతో సిరిపురం కాలనీ వద్ద నిలబడి ఉండగా వారిని భయపెట్టుచున్న 2 భార్యాభర్తలు తన కారులో వచ్చి అతని వద్ద 1 లక్ష రూపాయలు తీసుకొని మిగతా 4 లక్షల రూపాయలు 2 రోజుల్లో ఇవ్వకపోతే నిన్ను ఎలాగైనా చంపుతామని చెప్పి బెదిరించి వెళ్ళగా అట్టి ఫిర్యాదుదారుడు తన జరిగిన మొత్తం విషయాన్ని తన బంధువులకు, మిత్రులకు చెప్పగా ఆ మిత్రులు బంధువుల సలహా మేరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయమని కోరగా ఫిర్యాదుదారుడు వచ్చి కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వగా వారిద్దరి భార్యాభర్తలపై మోసం చేసి చంపుతామని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నందున అట్టి సెక్షన్లు నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేసి వారి గురించి వెతుకుచుండగా ఏసీపీ విజయ్ కుమార్ సార్ గారి ఆదేశానుసారము ఈరోజు ఉదయం మాకు వచ్చిన సమాచారంతో నా తోటి ఎస్ఐలు మరియు పోలీస్ స్టేషన్ యొక్క సిబ్బందిని కలిసి తీగల వంతెన వద్ద ఉన్న టేస్ట్ దాబా దగ్గర వేచి చూస్తుండగా ఒక ఆడ వ్యక్తి, ఒక మగ వ్యక్తి ఒక ఎర్రని టాటా కారులో దిగి
ఫోన్లో మాట్లాడుచుండగా అనుమానంతో మేము పట్టుకొని వారిని జరిగిన విషయాన్ని అడగగా మొత్తం విషయాన్ని క్లుప్తంగా వాళ్ళు వివరించి నేరం చేసినట్టు ఒప్పుకొని వారి వద్దనున్న సెల్ ఫోన్లను మరియు కొంత డబ్బును మరి వారి కారును ఒక బ్లాంక్ చెక్కు 4,95,000 రూపాయలు గల చెక్కును మాకు చూపించి వారి వద్ద ఉన్న ఫోన్లను మేము తనిఖీ చేయగా అట్టి ఫోన్లలో నగ్నంగా ఎంతోమంది సెక్స్లో పాల్గొన్నట్టు వీడియోలు కూడా కనపడగా వారు నేరం చేసినట్టు రుజువైనందున వారిని ఈరోజు పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చి తదుపరి చర్య నిమిత్తము వారు ఇద్దరు భార్యాభర్తలపై అరెస్ట్ మెమో జారీ చేసి మెజిస్ట్రేట్ ముందట ఆధారపరచబడుచున్నది. ఇక నుండి ఎవరైనా ప్రజలు కానీ యువకులు కానీ ఈ ఇన్స్టాగ్రామ్లలో ఇటువంటి పోస్టులు చూసి నమ్మి మోసపోవద్దని, వారి కుటుంబాలను కూడా నాశనం చేసుకోవద్దని చెప్పి కరీంనగర్ రూరల్ పోలీస్ పక్షాన మేము కోరుచున్నాము. మరియు ఎవరైనా ఇటువంటి పోస్టులు కానీ మెసేజ్లు కానీ చాటింగ్లు కానీ సెల్ ఫోన్లలో చేసినట్టయితే వారిని ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామని కూడా హెచ్చరించడం జరుగుతుంది.